ఈ భూమండలంలో ఏటి కొరకు వీరభోగ వసంత రాయలను అంటే మహావిష్ణువు యొక్క అవతారం. వీరభోగ వసంత రాయలను, రామయోగి అయ్యే వాళ్ళను, చిదంబర దీక్షితుల వారు వీరు మూడు రూపములో అవతరించినారు. అంటే ఇందులో మహావిష్ణు అంటే బ్రహ్మంగారు వారి యొక్క స్థానంలో వారు, రామయోగి అయ్యేవారు, చిదంబర దీక్షితులు వీళ్ళు ముగ్గురు కూడా భూమి మీద అవతరించినారు అని చెప్పబడుతున్నారు. అంటే బ్రహ్మంగారు వేరే, రామయోగి అయ్యేవారు వేరే, శివ చిదంబర దీక్షితులు వేరే. వీళ్ళు ముగ్గురు కూడా జన్మించినారని ఈ యొక్క ఈ దీంట్లో తెలుపుతున్నాడు అన్నమాట. ఈ యొక్క కర్ణాటక దేశానికి చూడండి, ఆ కర్ణాటక దేశం అంటున్నాడు. అప్పుడు భగవంతుడు రాసేటప్పుడు ఇది 450 సంవత్సరాలైంది. అప్పుడు కర్ణాటక అనేది లేదు. భగవంతుడు కర్ణాటక దేశానికి కాళికాదేవిని, తురకారణ్యమును దుర్గాదేవిని, అరవదేశమునకు వీరభద్రుడు వీళ్ళంతా ఈ శక్తులంతా కూడా ఆ యొక్క నాశనం చేసేదానికి భగవంతుడు చేసుకున్నాడు అనమాట. కర్ణాటక దేశానికి కాళికాదేవిని, తురక దేశాలకి నాశనం చేసేదానికి దుర్గాదేవి, అరవదేశం అంటే దక్షిణ వైపు ఉండేది వీరభద్రుడును, నందిరాజ్యమునకు నాగేంద్రుడును, నందిరాజ్యం అంటే నంద్యాల ప్రాంతం అన్నమాట, నాగేంద్రుడును మొదలైన వాళ్ళను కూడా జన్మింపజేసినామని చెప్తూ ఉన్నారన్నమాట. కావున భగవంతుడు అనేటివాడు బ్రహ్మంగారును. దీంట్లో ముఖ్యంగా ఈ సౌజన్య పత్రం ఎందుకు చదివి వినిపిస్తానంటే, మల్లికార్జున స్వామి కన్నులలో నిప్పులు రాలేను, వసవేశ్వరుడు గడగడ వణికేను. ఇవన్నీ జరగబోయే వింతలు.